యేసయ్య రక్తమంత వ్యర్థమేనా, మరని మారది మాయ హృదయం. యేసయ్య రక్తమంత వ్యర్థమేనా, మరని మారది మాయ హృదయం. చిరని చేరది దైవరాజ్యం, మందిరానికెళ్ళినా మనసు మారది, బోధలెన్ని విన్నా బుద్ధి మారది. కూటాలకు వెళతాను గాని ఆ కృపను పొందుకోను, వాక్యాన్ని వింటాను గాని హృదయములో దాచుకోను. వందనాలు చెబుతాను గాని జీవితాన్ని మార్చుకోను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎలాగు తప్పించుకుందును. మందిరానికెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. మందిరానికెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. ప్రార్థనలు చేస్తాను గాని ప్రవర్తనలో మార్పు లేదే, ఉపవాసం ఉంటాను గాని పాపాన్ని మానుకోని, సంఘానికి వెళతాను గాని చాడీలు మానుకోని, క్రీస్తునందు ఉండిన ఏ శిక్షా విధి లేదుగా, మారు మనసు పొందుకోవా. క్రీస్తునందు ఉండిన ఏ శిక్షా విధి లేదుగా, మారు మనసు పొందుకోవా. మందిరానికెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. యేసయ్య రక్తమంత వ్యర్థమేనా, మరని మారది ఈ మాయ హృదయం. యేసయ్య రక్తమంత వ్యర్థమేనా, మరని మారది మాయ హృదయం. మందిరానికెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. మందిరానికి మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే.
యేసయ్య రక్తమంత వ్యర్థమేనా, మరణి మారది మాయ హృదయం, చెరని చేరది దైవరాజ్యం. మందిరానికెళ్ళినా 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 మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. మందిరానికెళ్ళినా మనసు మారదే, బోధలెన్ని విన్నా బుద్ధి మారదే. బలహీనతలు నన్ను వెంబడించినప్పుడు, నన్ను ఆవరించినప్పుడు, అవి నాలో కానవచ్చినప్పుడు ఈ పాట ద్వారా నాకు నేనుగా హెచ్చరిక. ఎందుకంటే The person you are speaking with has put your call on hold. Please stay on the line. పెద్దగా మరి ఆత్మీయముగా అనుభవం కలిగి కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. తెలుసుకోవాల్సిందే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడే నాకు గాడ్ ఫాదర్. ఆయనే నాకు మీరు మాట్లాడేది మీ కాల్ ను హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके వార్నింగ్ కి నేను లోబడాలి, సరెండర్ కావాలి. నాకు నేనుగా మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. ఆయన మాటకి విధేయత చూపించాలి. అందుకే ఆదరణ గాని, ప్రోత్సాహం గాని, హెచ్చరిక గాని, గద్దింపు గాని అది పరిశుద్ధాత్మని ద్వారా నాకు కలగాల్సిందే. కనుక ఎవరిని ఉద్దేశించి విమర్శించడానికి కానీ, తృణీకరించడానికి కానీ ఏ మాట కానీ, ఏ పాట కానీ నాకు పాడాలనిపించదు, చెప్పాలనిపించదు. అది నాకు నేనుగా పోల్చుకుని ఆ విధముగా పాడుతుంటాను, మాట్లాడుతుంటాను. వినేవారిలో వారి కూడా ఆ మాట, ఆ పాట హృదయాన్ని తాకుతుంది అనే నమ్మకము నాకు ఉంది. కాబట్టి అది వారికి కూడా ఆదరణ, హెచ్చరిక కలుగుతుంది. సరే, మంచిది. ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలంలో నిన్నటి వర్తమానాన్ని ఇంకా కొంత ముందుకు తీసుకుని వెళ్దాం. మనుషులు చేసే సమస్త పాపములు క్షమించబడతాయి వారు పశ్చాత్తాపపడుట వలన. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ఎంత ఘోర పాపినైనా కడిగి శుద్ధి చేస్తుంది. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు.
అట్టివారిలో నేను ప్రధానుడను, పూర్వము నాశకుడను, హింసకుడను, హానికరుడమైన నన్ను ప్రభు తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచాడు. కాబట్టి దైవజనుడైన పౌలు గారు ప్రధానులలో నేను పాపిని అని అంటున్నాడు. మునుపు ఆయన కూడా చాలా నీచమైన వాడు, క్రూరమైన వాడు, చాలా దుర్మార్గమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. తోటివారు స్టెఫను యొక్క మరణములో ఇతను సాక్షిగా అక్కడ ఉన్నాడు. ఒక నరహంతకమైన మనసుతో ఉన్నాడు. అటువంటి అతను మిట్ట మధ్యాహ్నం సూర్య తేజస్సు కంటే ప్రకాశమైన వెలుగులో ప్రభువు కనబడి అతని కళ్ళల్లో ఉన్న పొరలను తొలగించి హృదయ నేత్రాలను తెరిస్తే సౌలు కాస్త పౌలుగా మారిపోయి ఏ సంఘాన్ని అయితే నామరూపాలు లేకుండా నాశనం చేయాలనుకున్నాడు, క్రీస్తునందు ఆ సంఘము కోసమే ప్రపంచమంతా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తిరిగి ప్రభు కోసము వేల ఆత్మలను దైవ రాజ్యములో చేర్చే గొప్ప పాత్రగా ఆయన వాడబడ్డాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభు క్షమించలేని పాపం అంటూ లేదు. యేసుక్రీస్తు రక్తము ఎంత ఘోర పాపినైనా కడుగుతుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము ఎటువంటి పాప బంధకాలలో ఇరుక్కొని ఉన్నా వారిని లేవనెత్తుతుంది. క్రీస్తు రక్తం సమస్త శక్తుల కంటే కూడా బలవంతమైనది, గొప్పది, మహాబలము గలది. యేసుక్రీస్తు రక్తం ముందు ఏ చీకటి శక్తులు పనిచేయలేవు. ఏ మంత్రాలు, తంత్రాలు, చీకటి సంబంధమైన, పైశాచిక సంబంధమైన దుష్టశక్తులు పనిచేయలేవు. యేసుక్రీస్తు రక్తంలో గొప్ప శక్తి ఉన్నది, క్షమాపణ ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. పాడైపోయిన మనస్సాక్షిని సంపూర్ణమైన పరిశుద్ధతగా మార్చేస్తుంది. కనుక మానవుడు తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడితే అవి ఎటువంటివైనా, అవి ఎంత నీచమైనవైనా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం నా కొరకే చిందింపబడింది అని ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభు నా కోసం శిలువ వేయబడ్డాడు అని అంగీకరిస్తారో, వారు ఎటువంటి వారైనా, క్రూరులైనా, ఎంతటి వారైనా ప్రభు వారిని క్షమిస్తాడు. యేసుక్రీస్తు యొక్క రక్తంలో అంత గొప్ప క్షమాపణ ఉంది. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణకు పశ్చాత్తాపం చెందకపోతే ఇంకా మనిషికి క్షమాపణ ఎక్కడుంటది? ఈ నామం వలన మనిషికి రక్షణ, పాప క్షమాపణ. పరిశుద్ధాత్మ ప్రేరేపణకి మనిషి విధేయత చూపించకపోతే పశ్చాత్తాపము
విరినలిగిన మనస్సు లేకపోతే ఇంకా దానికి క్షమాపణ లేదు. ఇంకెక్కడ క్షమాపణ దొరకదు కూడా. అందుకే మనుషులు చేసే సమస్తమైన పాపాలకి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. కొంతమందిని మనం హెచ్చరించినా నువ్వా నాకు చెప్పేది అని తిరుగుబాటు చేస్తారు. చూడండి, వాళ్ళను ఏమంటారంటే చెప్పినా కూడా వారు వినరు. ఇంకా ఏం చేస్తారు, వాళ్ళని వదిలేస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకు తిరగబడితే ఇంకా వారితో వాదించలేరు. నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని ఆదికాండములో చూడగలం. పరిశుద్ధాత్ముడు ఒక మనిషితో వాదం పెట్టుకోడు, ఒకసారి 2 సార్లు. ఇంకా అతను లెక్క చేయకుండా ఉంటే ఇంకా అతన్ని పట్టించుకోడు. అతనికే అతను వస్తే దగ్గరికి చేర్చుకుంటాడు కానీ ఇంకా మరలా పదే అతని మీద అతని వాదించడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి తనకు రావాల్సిందంతా కూడా కూడబెట్టుకొని తండ్రితో తెగదెంపులు చేసుకుని దూరముగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన తన ఆస్తినంతా పాడు చేసినాడు. తండ్రి దగ్గర తనకు ఎటువంటి భాగము లేదు, హక్కు లేదు. కానీ ఆ దేశంలో తన దగ్గర చెల్లి గవ్వ లేనప్పుడు గొప్ప కరువు వచ్చింది. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అనుకున్నదొకటి అయిందొకటి. జల్సా పోయింది, మెతుకులు లేవు తినడానికి. ఇప్పుడు విచ్చలవిడిగా తిరిగినాడు, మితిమీరిన సహవాసాలు చేశాడు. ఇదే జీవితం అనుకున్నాడు. అదంతా కూడా గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు అర్థమైంది జీవితం అంటే. తన దగ్గర ఏమీ లేదు, తినడానికి తిండి లేదు. ఎవరైనా ఉద్యోగం ఇస్తారంటే ఎవరు ఇవ్వటం లేదు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. పందుల దగ్గర పొట్టు తినేదానికి కూడా లేదు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివాండ్రకు సమృద్ధిగా ఆహారం ఉంది. నేనెంత తప్పు చేశాను. పరిశుద్ధాత్ముడు చూడండి అతన్ని మరలా దర్శిస్తున్నాడు. అతని శ్రమలో తను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. తండ్రి దగ్గర ఉన్న ఆ ప్రేమ, ఆ సమృద్ధిని, ఆదరణ గుర్తు చేసుకుంటున్నాడు. తండ్రి బ్రతిమాలుకున్నాడు కానీ వినలేదు. వెళ్ళాడు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైపోయింది. తనకు బుద్ధి వచ్చింది. తండ్రి దగ్గరికి పశ్చాత్తాపంతో మాటలు సిద్ధపరుచుకొని, తండ్రి నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇక మీదట నేను నీ కుమారుణ్ణి కాదయ్యా, నీ పనివారిలో ఒకనిగా నీ కళ్ళ ముందు నన్ను బ్రతకని అని పశ్చాత్తాపంతో అక్కడి నుండి లేచి వెనక్కి తిరిగాడు. తండ్రి దగ్గరికి అడుగులు వేశాడు. కానీ తను అక్కడే ఎంతగా తగ్గించుకున్నాడో తండ్రి ఆ కుమారుణ్ణి
తన దగ్గర అంతగా హెచ్చించాడు. చిమ్మ చీకటి కమ్ముకుంటది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులు, నీ కంటికి బహుదూరమైనప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులు, నీ కంటికి బహుదూరమైనప్పుడే యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడను, నీ ప్రభుకాంతును. చిమ్మ చీకటి కమ్ముకుంటది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు తను లోబడ్డాడు. పశ్చాత్తాప హృదయముతో తిరిగి తండ్రి సన్నిధికి పరిగెత్తాడు. మీరు కాల్ చేసిన వ్యక్తి తండ్రి హత్తుకున్నాడు. మీరు కావాలంటే వేచి ఉండొచ్చు లేదా అతను చెప్పే విషయాలను जिस व्यक्ति को आपने कॉल किया है उसने अभी आपका कॉल प्रतीक्षा में रखा है। कृपया कुछ समय बाद फिर कोशिश करें। కంటే మరింతగా అతని మీద కనికరం చూపాడు. కుమారుడు ఎక్కడున్నా కుమారుడే, పందుల దగ్గరుండు ఎక్కడన్నా ఉండు కుమారుడే. కాబట్టి మనం దాసులము కాదు, కుమారులం. కుమారుడు ఎక్కడ ఉన్నా కుమారుడే, పరిగెత్తుకుంటూ రావాల్సిందే. దాసుడు జీతగాడు, పనివాడు కాబట్టి వాడు పారిపోతాడు. యేసుక్రీస్తునందు గనుక ఒక మనిషి చక్కటి పశ్చాత్తాపం, పాప క్షమాపణ పొందితే అతను ఏ మూలకన్నా వెళ్ళు, ప్రపంచంలో ఎంత దూరమైన వెళ్ళిపో, ఆ రక్తం అనేది అతనిలో ఉంది గనుక తిరిగి తండ్రి దగ్గరికి పరిగెత్తాల్సిందే. ఎందుకంటే తనలో ఉండేది కుమారుని రక్తం, కుమారుని ఆత్మ. మరలా మనము భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందినాం. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు గాని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కనుక ఇటువంటి కుమార బాంధవ్యాన్ని, తండ్రి కుమారుల బాంధవ్యాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనుషులు పొందుకొనగలరు. కాబట్టి కొన్ని పరిస్థితుల వలన దూరం అయిపోయిన కుమారుడు ఎక్కడున్నా కుమారుడే, తండ్రి దగ్గరికి రావాల్సిందే. తండ్రి ప్రేమ ఎప్పుడు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉంటుంది. తండ్రి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దాస్యపు ఆత్మగా ఉంటుంది. సరైన పశ్చాత్తాపం లేకుండా నటించే వాళ్ళు ఉంటారే, వారెన్నటికీ రాలేరు. సరైన కరెక్ట్గా సరైన రూపంలో పశ్చాత్తాపం పొందిన వారిని ఎవరైనా ఎన్ని రోజులైనా వారు పరలోకపు తండ్రి దగ్గరికి రావాల్సిందే. అంటే ఒక పశ్చాత్తాపం అనేది ఒక మనిషికి చాలా విలువైనది. అది లోకములో ఎక్కడా కలుగదు. అది పరిశుద్ధాత్మని ద్వారానే ఒక మనిషికి పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగిన మనిషి ఎక్కడున్నా కూడా తన కుమారుడే, దేవునికి చెందినవాడే. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకపోతే
నటిస్తే, వేషధారిగా ఉంటే, తాత్కాలికంగా తన జీవితాన్ని ఏదో అనుకుంటే ఆ మనుష్యుడు దేవుని కృపను వ్యర్థం చేసుకుంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మను దూషించే వారికి, అనగా పశ్చాత్తాపం లేని వారికి ఇంకా క్షమాపణ ఎక్కడుంటది? అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. అలాగే పరిశుద్ధాత్మను ఉపేక్షించకూడదు. నిన్నటి రోజున కొన్ని లక్షణాలని, పరిశుద్ధాత్మను ఉపేక్షించడం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ఎదిరించడం అంటే ఏంటి, పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం విన్నాం. ఈ రోజున కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చేవారు ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు, పరిశుద్ధాత్మనితో అబద్ధం ఆడకూడదు. ఇక్కడ అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఇద్దరు దంపతులు ఉన్నారు, అననీయ సప్పీరా అనేవారు. కొత్తగా అప్పుడు సంఘము ఆవిర్భవించింది. అనేక మంది దైవ రాజ్యములో చేరుతున్నారు. అద్భుతమైన మారు మనసు, సంఘము దినదినము వర్ధిల్లుతూ ఉన్నది. బర్నబా అనే అతను తనకు కలిగిన పొలాలన్నీ అమ్మి మొత్తం ఆ వెల అంతా కూడా ఖరీదంతా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినాడు. అలా అనేక మంది వారు కలిగిన వాటిని ప్రభువు కోసం పరిచర్యకి అప్పగించినారు. ఇదంతా చూసిన ఈ అననీయ సప్పీరా అనే ఈ దంపతులు కూడా, మేము కూడా మా పొలం అమ్మి ఎంతన్నా రానివ్వండి, మొత్తం పేతురయ్య మీకే ఇస్తామయ్యా, పరిచర్యకి ఇస్తామన్నారు. పేతురయ్య అన్నాడు, ఎందుకులేమ్మా, మీరు దశంభాగం ఇవ్వండి చాలే, మొత్తం ఇవ్వద్దులే అన్నాడు. ఆహా లేదయ్యా, తప్పు, మేము ఇస్తామయ్యా అన్నారు. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలికింది వారి పొలం. ఆ డబ్బులు అంత చూసేసరికి, అయ్యో బాబోయ్, ఇంత డబ్బులే దేవునికి ఇవ్వాలనా, ఇంత డబ్బులు వద్దులేండి, ₹1,00,00,000 అమ్మింది అనుకోండి, వారు కేవలము 5 లక్షలు తీసుకొని వచ్చారు పేతురయ్య దగ్గరికి. ముందుగా ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏం పెద్దగా పోలేదయ్యా ధర అని, నేను ముందుగా వెళ్తానని ఆ పురుషుడు భర్త వెళ్ళాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పేతురయ్యని మెయింటైన్ చేస్తాను, సర్ది చెప్తాను, కాకా పడతాను అనుకున్నాడు. కానీ పేతురు గారు ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన వారికి మాయమాటలు చెప్తే వాళ్ళేమి వెర్రిపప్పాలు కాదు. అప్పుడు వచ్చాడు అతను, ప్రార్థన జరుగుతుంది, సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఇతను డబ్బులు పట్టుకొని వచ్చాడు. పోయిన వారంలో చెప్పాడు, ఇట్లా మా పొలం ఎంతనో కానీ అమ్మితే మొత్తం ఏమీ కానీ దాచుకోకుండా అంతా
పరిచర్యకి ఇస్తానన్నాడు. పేతురే వద్దులే అన్నా కూడా, లేదయ్యా, దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం, ఆయన కోసం నేను ఏమైనా చేస్తానన్నాడు. ఇంకా నీ ఇష్టం ఆయన అనుకుని పేతురే మౌనంగా ఉన్నాడు. వచ్చాడు, డబ్బులు పట్టుకొని వచ్చాడు. అయితే 1 కోటి రూపాయలు అమ్మితే దాంట్లో 10 లక్షలు 5 లక్షలు తీసుకొని వచ్చాడు. తెచ్చి అందుకే భార్య భర్తలు ఇద్దరు గులామైనారు. అంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి కుయుక్తి పడ్డారు. భర్త వచ్చాడు, పేతురయ్య పాదాల దగ్గర పెట్టాడు ఆ డబ్బులు. పేతురయ్య అడిగాడు, నైనా నీ భూమి ఇంతకేనా అమ్మింది? ఎందుకు నీవు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించినాడు? నువ్వు పరిశుద్ధాత్మను మోసపుస్తావా? మేమేమన్నా నేను డబ్బులు అడిగామా? నీ భూమి అమ్మి తేనాయనా అని నువ్వే కదా చెప్పావు. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. మరి అమ్మిన తర్వాత డబ్బులు నువ్వు ఇవ్వాలన్నా దాచుకోవాలన్నా అది నీ మీదనే ఆధారపడి ఉంది కదా. నిన్ను ఎవరైనా బలవంతం చేశారా, డిమాండ్ చేశారా నువ్వు ఇవ్వాలని? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో నువ్వు ఉద్దేశించినావు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను మాట ఎందుకు విన్నావు నువ్వు? వాడికి ఎందుకు అవకాశం ఇచ్చావు? అంత డబ్బులు చూసేసరికి నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడినావు. పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే దేవునితో అబద్ధం ఆడటం అంట. నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడినావు అని చెప్పగానే అననీయ అక్కడ నాశనం పొందినాడు. ఈ విషయం ఇంటి దగ్గర ఉన్న తన భార్యకు తెలియదు. ఆమె శుభ్రంగా రెడీ వచ్చింది. అయితే ఏమి ఎరగని మాదిరి వచ్చింది, గుంట నక్క మాదిరి వచ్చి పేతురయ్య ముందు నిలబడింది. అడిగాడు, అమ్మ, మీ భూమిని ఇంతకే అమ్మినారా? 10 లక్షలేనా మీ భూమి పోయింది అని అడిగినాడు. ఆమెకు తన భర్త గురించి తెలియదు. ఆమె అమాయకంగా ఎరగని మాదిరి వచ్చింది. అమ్మా, ఇంతకే భూమి అమ్మారా అని అడిగాడు. అబ్బా, నిక్కం నిజమయ్యా, నా మీద ఒట్టయ్యా, నా భర్త మీద ఒట్టయ్యా, నా పిల్లల మీద ఒట్టయ్యా అంటుంది. పేతురయ్య అన్నాడు, ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించినారు అని అన్నాడు. అంతే, ఆమె కూడా భర్తతో పాటు భూమిని వదిలిపెట్టిపోయింది. ఆ దెబ్బకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒక కుదేలైపోయినాయి. పరిశుద్ధాత్మ ప్రభావం చేత అపొస్తలులు, ముఖ్యంగా పేతురు గారు సేవను గణపరిచినాడు. పేతురు గారిని పరిశుద్ధాత్ముడు ఎత్తిపట్టాడు. ఆ దెబ్బతో పేతురు గారు వీధుల్లో వెళ్తున్నా అతని నీడ పడిన రోగాలు బాగయ్యేవి. నడుచుకొని వెళ్తుంటే వీధి వెంట బాగలేని వాళ్ళని మంచాల మీద పడుకోబెట్టి ఎండ తన నీడ పడితే
వాళ్ళు ఎటువంటి జబ్బులైన బాగుపడేంత అభిషేకాన్ని పేతురు పొందుకున్నాడు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకోవడానికి తెగింపలేదు. చూడండి, ఆత్మచేత వారు నింపబడి అభిషేకముతో సేవ చేస్తుంటే ఏ మనుష్యుడే గాని వారికి ఎదురుగా అడ్డు చెప్పలేదంట. మొత్తం ప్రాంతాలన్నీ ఒక కుదేలైపోయినాయి. వాళ్ళకి భయం వేసింది వీళ్ళని చూస్తేనే. మొత్తం ఆ వార్త అంతా దావానములా ప్రవహించింది. అపొస్తలులు గణపరచబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారిని లేవనెత్తాడు. వారి సేవను విస్తరింపజేశాడు. పురుషులు, స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడ్డారు. మన ప్రాంతాల్లో ఉండే పురుషులు, స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడుదురుగాక. హల్లెలూయా. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడ పడవలనని మంచాల మీద, పరుపుల మీద వారిని ఉంచిరి. సమస్త అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చిరి. వారందరూ స్వస్థత పొందినారు. చూడండి, బలహీనులు ఏమయ్యారంటే బలపరచబడ్డారు. శక్తిహీనులు శక్తిమంతులైనారు. పిరికివారు ధైర్యవంతులైనారు. చంచలమైన మనస్సు కలిగిన వారు ఆత్మాభిషేకంతో స్థిర హృదయం కలిగిన వారైనారు. సాక్షాత్తు ప్రభువు శరీరధారిగా ఉండి జరిగించినట్టే ఉంది అపొస్తలుల పరిచర్య. అలాగే సమకాలీన ఈ సమాజంలో సాక్షాత్తు ప్రభువే ఉండి బోధించినట్లుగా, కార్యాలు చేస్తున్నట్లుగా పరిశుద్ధాత్ముడే మన ద్వారా కూడా జరిగించగలడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు, ఆయనతో అబద్ధం ఆడకూడదు, ప్రభు యొక్క ఆత్మను శోధించకూడదు. ఇంకా మనం కొంత పరిశుద్ధాత్మను గురించి అనగా ఈ పాప క్షమాపణ ఒక మనిషి పొందుకోలేని విధానాన్ని కొంతగా మనం పరిశీలించాలి. అననీయ సప్పీరాలకి పశ్చాత్తాపం లేదు. వారికి పశ్చాత్తాపం లేదు. వారు ఏదో నామకార్థంగా కప్పి పెట్టుకోవాలనుకున్నారు. ఏం తెలుసులే అనుకున్నారు. పరిశుద్ధాత్మనికి తెలియంది ఏముందండి? దేవా, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోగలను అన్నాడు మహారాజు అయిన దావీదు. పరిశుద్ధాత్మ యుద్ధ నుండి మనం ఎక్కడికి పారిపోతాం? మనం ఎక్కడ దాక్కున్నా కూడా పరిశుద్ధాత్మనికి మరుగైన చోటు లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే కావాలని ప్రభు రక్తములో క్షమాపణ ఉందిలే, ప్రభు ఏం పట్టించుకోలే, మరలా క్షమిస్తాడులే అని బుద్ధిపూర్వకంగా, అంటే గర్వంతో, అహంభావముతో, ఏం కాదులే, ప్రభు దయగలవాడు, ప్రేమ గలవాడు,
అనే అహంభావం కావాలని బుద్ధిపూర్వకంగా అదే పనిగా తప్పు చేస్తే పశ్చాత్తాపం పడకుండా అటువంటి దానికి బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును క్రీస్తు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అంటే బుద్ధిపూర్వకంగా కావాలని అహంభావముతో గర్వముతో విర్రవీగి చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి వారు కృపకు మూలమగు ఆత్మను అనగా పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు, చులకనగా ఎంచుతున్నారు. అందుకు అటువంటి వాళ్ళకి వారి పాపాలకి బలి అనేది ఇక ఉండదు. చూడండి, యేసు ప్రభు రక్తము నిబంధన రక్తం. ఆ రక్తాన్ని అంటే యేసు ప్రభువును ఒక్కసారే శిలువ వేయాలి, మరలా మరలా వేయకూడదు. అరణ్యంలో ఉన్న సంఘానికి మోషే కాపరిగా ఉన్నాడు. అక్కడ మోషే వారికి దాహమైనప్పుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరికి నీళ్ళు ఎట్లా అంటే మొదటిసారి బండతో ఆ బండను కొట్టమన్నాడు. కర్ర తీసుకొని బండను కొట్టాడు, నీళ్లు వచ్చాయి. తర్వాత కొన్ని నెలల తర్వాత మరలా వారికి వేరే చోట దాహం, నాకు నీరు లేదు. ప్రభువా ఎలాగా అంటే ఈసారి బండతో మాట్లాడు అన్నాడు. మోషే ఆవేశంలో దుడుకులో బండతో మాట్లాడమంటే మరలా బండను కర్రతో కొట్టాడు. అంటే యేసు ప్రభువును రెండవసారి శిలువ వేయటం. ప్రభు ఒక్కసారి శిలువ వేయబడాలి, మరలా శిలువ వేయకూడదు. బండతో మాట్లాడాలి అంటే మోషే కోపంతో ప్రజల మీద బండను మరలా కొట్టాడు. అప్పుడు అది దోషం. అందుకే మోషే శరీరధారిగా ఉండి వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినాడు. ఆ పనిని యెహోషువ చేత ప్రభు జరిగించాడు. కాబట్టి దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఆ బండ క్రీస్తే కదా, క్రీస్తు ఒక్కసారే శిలువలో మనందరి కోసం ప్రాణం ఇవ్వాలి, మరలా మరలా ఆయన్ని శిలువ వేయకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, శిలువ రక్తాన్ని వృధా చేయకూడదు, దూషణ పాలు చేయకూడదు, దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు. పశ్చాత్తాపము పడితే ఎటువంటి వారినైనా ప్రభు క్షమిస్తాడు. అక్కడ న్యాయాధిపతుల్లో వారు పశ్చాత్తాపం పడితే పరిశుద్ధాత్ముడు ఎంతగా విలవిల్లాడిపోయినాడో చూడండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయము, న్యాయాధిపతులు 10వ అధ్యాయము 1 వారు మరలా ప్రభు సన్నిధిలో దోషాలు చేస్తూ వస్తున్నారు. అయితే వారి శత్రువులు బంధించి ఇబ్బంది పెట్టినప్పుడు
చితకగొట్టి అణిచివేసినప్పుడు ఆ బాధలు తట్టుకోలేక ప్రభువుకు మొరపెట్టారు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు వారి శ్రమలో. అప్పుడు ప్రభు అన్నాడు, 10వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ వచనంలో, అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనండి, అవి మీ శ్రమల కాలంలో మిమ్మల్ని రక్షిస్తాయేమో అని ఇశ్రాయేలుకి ప్రభు సెలవిచ్చాడు. అయితే ఇశ్రాయేలు అన్నారు, అయ్యా, మేము పాపం చేసి ఉన్నాం. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయునైనా, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపుమని చెప్పి ప్రభువును సేవింపడానికి తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అంటే సహింపలేకపోయాను ఆయన ఆత్మ, పరిశుద్ధాత్ముడు తట్టుకోలేకపోయాడు. దీన్ని ఏమంటారంటే ఆయన కడుపు తరుక్కొని పోయింది. కళ్ళ ముందే కుమారుడు బోర్లబడి కాళ్ళు చేతులు రక్తాలు గారితే తల్లి గుండె తరుక్కొని పోతుంది కదా, అలాగా వాడు, అయ్యా, మేము పాపం చేసినామయ్యా, మీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయనైనా, దయచేసి నేడు మమ్మల్ని రక్షించమని తమ దగ్గర నుండి లోక సంబంధమైన వాటిని తొలగించినారు. అప్పుడు ఆయన ఆత్మ వారి కలిగిన దురవస్థను చూచి తరుక్కొని పోయినాడు, విలవిల్లాడిపోయినాడు పరిశుద్ధాత్ముడు. అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపపడితే పరిశుద్ధాత్ముని ఆయన హృదయం తరుక్కొని పోతుంది. ఆయన ఎంతో కనికరముతో నింపబడతాడు. అందుకే వారికి విమోచకునిగా, రక్షకునిగా, న్యాయాధిపతిగా యెఫ్తాను ప్రభు పంపాడు. వారి శ్రమలో నుండి వారిని విడిపించాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పశ్చాత్తాపం అనేది మనకు ఎప్పుడు చాలా అవసరం. పశ్చాత్తాపం పొందడానికి, తప్పు ఒప్పుకోవడానికి ఏనాడు వెనకబడకూడదు. అది నామోషిగా ఎంచకూడదు. నేనైతే తప్పు ఒప్పుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీవే తప్పు అంటే నేనంటాను, సరేలే, నాదే తప్పులేండి అంటాను. నీకు తెలివి లేదంటే నాకు తెలివి లేకనే ఏసై నమ్ముకుని అంటాను. బుద్ధి లేదంటే బుద్ధి లేకనే ప్రభు దగ్గరికి వచ్చాను అంటాను. తప్పు ఒప్పుకోవడం ఆత్మ కలిగిన వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా మనల్ని నీదే తప్పు అంటే, సరేలే, నాదే తప్పు అయితే మనలే నాయన అని వారు సర్దుకుంటారు, తిరగబడరు. నన్ను తప్పు అంటావా, నాది తప్పు అంటావా అని వాళ్ళ మీదకి మారుకోరు. ఆత్మ కలిగిన వారు ఎదిరించరు. వారు తగ్గింపుతో ఉంటారు, మౌనముగా ఉంటారు. నింద మోపిన వారి మీద దాని గురించి పట్టించుకోరు. దేవుడు చూసుకుంటాడు. ప్రతిఫలం అనేది దేవుడిస్తాడు అని వారు మౌనముగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ ఆత్మని ఆధీనములో మనము
ఈ లోకములో నడవాలి. ఆయన మన లీడర్, మన గైడెన్, మనకు ఆయన గైడ్, మనల్ని ఆయన నడిపిస్తాడు, మనల్ని పరిశుద్ధతగా పవిత్రతలోనికి నడిపిస్తాడు. కనుక మనల్ని అనాథలనుగా విడువక యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ముగ్గురు ఒక్కటే, అందరూ కూడా గొప్పవారే. ముగ్గురు వ్యక్తులు కాదు కానీ 3 రకాలైన పనులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఒక ఫాస్టర్ని, ఒక భర్తని, ఒక తండ్రిని. ఈ ఫాస్టరు, తండ్రి, భర్త, ఈ 3 పనులు చేసే వ్యక్తి ముగ్గురు కాదు కానీ మనిషి ఒక్కడే. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వారు ముగ్గురు కాదు, ఒక్కడే. అంటే వారి డ్యూటీ అది. కాబట్టి ఇప్పుడు మనము పరిశుద్ధాత్మని కాలంలో పరిశుద్ధాత్మని ప్రభావం చేత సంఘము నడిపించబడుతూ ఉంది. ఎందుకు అనగా కుమారుడైన యేసుక్రీస్తు త్వరలో మేఘాల మీద రాబోతున్నాడు రారాజుగా. యేసుక్రీస్తు మేఘాల మీద రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మనకు బలము, శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే సంఘ వధువును పరిశుద్ధమైన పెళ్లి కుమారుడి కోసము అలంకరిస్తాడు. కనుక పరిశుద్ధాత్మకు మనము లోబడాలి, విధేయత చూపించాలి, ఆయనను గౌరవించాలి, ఆయనను సన్మానించాలి. ఆయన మెల్లని స్వరానికి మనము లోబడాలి. అప్పుడు ఆ మనిషి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మలచబడతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మతో మీరు ఎల్లప్పుడూ మీరు మాట్లాడండి. ఆయన నాతో ఉన్నాడని, నాలో ఉన్నాడని ఆ యొక్క విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు. ఆయన ఆలోచన అడగండి, ఆయన ప్రభావాన్ని కోరుకొనండి. పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో మనకు బలం ఇస్తాడు. యేసు ప్రభు ఇప్పుడు మనలో ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ రూపంలోనే ఉన్నాడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, బంధకాలు ఉండవు, సమాధానం ఉంటుంది, ఆత్మకు ఫ్రీడమ్ ఉంటుంది. ప్రభు ఆత్మ పరిశుద్ధాత్ముడే. కనుక పరిశుద్ధాత్మని మనం గౌరవించాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ నామమునకు మహిమ చెల్లించుచున్నాం. కృతజ్ఞతలయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, మాకు బోధించడానికి ఉపకారాత్మను మాకు దయచేసినందుకు స్తోత్రాలు.
ఉపకారాత్మ ద్వారా ఇంతవరకు మాకు బోధించుచున్నందుకు స్తోత్రాలయ్యా. తండ్రి, ప్రభువా, మీ ఆత్మ ద్వారా మీరు చెప్పిన విషయాలను మేము ఎక్కడైనా తిరస్కరించి ఉంటే, దూషించి ఉంటే, మోసపుచ్చి ఉంటే, ఎదిరించి ఉంటే, విరోధముగా మాట్లాడి ఉంటే, మీతో అబద్ధం ఆడి ఉంటే దయతో క్షమించండి, మన్నించండి అయ్యా. అయ్యా, మాకు ఎప్పుడు కూడా పశ్చాత్తాప హృదయం మాకు దయచేయండి. తగ్గించుకునే స్వభావం మాకు దయచేయను ఆయన. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. అయినా అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి. దుఃఖపడువాడు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాం. మాకెప్పుడు కూడా పశ్చాత్తాప హృదయం, తప్పును ఒప్పుకొని స్వభావాన్ని మాకు దయచేయండి. చురుకైన మనస్సును దయచేయను ఆయన. కప్పి పెట్టుకోవడము కానీ, దాచుకోవడము కానీ, బొంకడము కానీ మాలో ఎప్పుడూ కనబడకూడదు నాయన. తండ్రి, మీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.